ఏ మాటకి ఆ మాట రోహిత్ అయితే ఈ టాస్క్ హైలైట్ ఆడతాడు. సూపర్‌గా ఆడతాడు. ఇన్ని రోజులు రోహిత్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అవన్నీ ఈ టాస్క్‌తో క్లియర్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హేమంత్ కుమార్. నేను ఈ ఎపిసోడ్ చూసి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను అండ్ డిసప్పాయింట్ కూడా అయ్యాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది. మీరు కావాలనుకుంటే 1.25, 1.5xలో పెట్టి వీడియో మొత్తం చూడండి. నేను ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యానో తెలుస్తది. అండ్ ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుందో తెలుస్తది కంటెస్టెంట్స్‌కి. అసలు ఏమేం చేస్తున్నారో ఈ జడ్జెస్ అసలేంటో నాకేం అర్థం కాలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. స్టార్టింగే జడ్జెస్ వచ్చి ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో నిర్ణయాలు మేమే తీసుకుంటాము. మొత్తం మా మీదే ఉంటది. డిపెండ్ అయ్యి ఉంటదని చెప్పారు. నిజంగా వాళ్ళకి తగ్గట్టు తీసుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టు తీసుకున్నారు. నాకైతే ఇది నచ్చలేదు. అన్‌ఫెయిర్ చేశారు చాలా మందికి. 4, 5 కంటెస్టెంట్స్‌కి అన్‌ఫెయిర్ చేసినట్టే అనిపించింది. చాలా హార్ష్ ఇది. చాలా తప్పు చేశారు. ఇవాళ ఎపిసోడ్‌లో చాలా మంది కంటెస్టెంట్స్‌కి అన్యాయం చేశారు. అందులో మెయిన్‌గా సుమ గారికి అండ్ జోష్న గారికి అన్యాయం చేశారు. అసలు ఏం చూసుకొని గాయత్రి గారిని తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఆమె కంటే వీళ్ళిద్దరు బెటరు. వీళ్ళిద్దరే కాదు, అందరూ బెటరే గాయత్రి గారి కంటే. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆవిడకైనంత చేసింది కానీ, బట్ వీళ్ళు ఇంకా ఆమె కంటే బాగా పర్ఫార్మ్ చేశారు. సో వాళ్ళని ఎలిమినేట్ చేసేసారు. నాకు ఈ ఎపిసోడ్ అసలు నచ్చలేదు ఈరోజు. సో మాట్లాడుకుందాం. అండ్ శ్రీముఖి గారు ఓవర్ యాక్షన్, కొంచెం జడ్జెస్ ఓవర్ యాక్షన్ కూడా నాకు నచ్చలేదు ఈరోజు. చాలా ఓవర్ అనిపించింది. ఓవర్ హైప్ ఇచ్చారనిపించింది. వాళ్ళు చేసింది కొంత అయితే, వాళ్ళు హైప్ ఇచ్చింది చాలా ఎక్కువ. రుచిత విషయంలో శ్రీముఖి గారు మరీ ఎంత సీరియస్ అయ్యి ఓవర్ సీరియస్ అయినట్టు అనిపించింది నాకు. అది కూడా నాకు నచ్చలేదు. మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ జడ్జెస్ అండ్ యాంకర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఒకటి పెడతారు. ఆ టాస్క్ ఏంటంటే ఒకటి ఎగ్జిట్, ఒకటి టాప్ 15. ఆ 2 కార్డ్స్ తీస్తే ఆ 2 కార్డ్స్‌లో ఎవరికి ఏదొస్తే వాళ్ళకి అదే ఫేట్ అనమాట. సో ఫేట్ టాస్క్ పెడతారు. ఎవరైతే లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, లీస్ట్‌గా ఇంట్రెస్ట్ చూపించారో టాస్క్‌లకి వాళ్ళని పిలుస్తారనమాట. వాళ్ళని చెప్పి అపూర్వాని అండ్ పూటాని పిలుస్తారు. పూటాని, అపూర్వాని పిలిచి పూటాకేమో ఎగ్జిట్ కార్డ్ వస్తది. అపూర్వకి టాప్ 15 కార్డ్ వస్తది. సో అపూర్వ కంటెండర్ రేస్‌లో కొనసాగుతారు. ఫూటా ఎలిమినేట్ అయిపోతాడు. ఫూటా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంకా థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రజలందరికీ. నేను ఇంకా తెలుగు నేర్చుకుంటాను. ధన్యవాదాలని చెప్పేసి ఇంకా ఫూటా వెళ్ళిపోతాడనమాట. ఫూటాది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ చిల్లీ టాస్క్ అనమాట. శ్రీముఖి బర్త్‌డే అని చెప్పేసి అలా కామెడీ చేసి ఒక చిల్లీ ఇస్తది అందరికి. చిల్లీస్ ఇస్తది, గ్రీన్ చిల్లీస్. ఆ గ్రీన్ చిల్లీస్ యొక్క స్పైస్ లెవెల్ 5000 అని చెప్తది. ఆ గ్రీన్ చిల్లీస్ అందరి చేత కొరికిస్తే అందరూ కొరుకుతారు. తర్వాత 5000 చిల్లీ అదే స్పైస్ లెవెల్ అని చెప్తది. దాని తర్వాత ఇంకొక చిల్లీ ఇస్తది. థాయ్ చిల్లీ అని చెప్పేసి. అది కూడా దాన్ని ఎంతో గెస్ చేయమంటది. వాళ్ళందరూ 10, 15,000 ఉంటుంది అనుకుంటారు. బట్ అది 50,000 స్పైస్ లెవెల్ అంట. నెక్స్ట్ ఇంకొక చిల్లీ ఇస్తది. సూపర్ స్పైసీ ఉంటదది. ఇంకా స్పైసీ ఉంటది. ఆ చిల్లీ చూపించి ఇదెంత ఉంటదని గెస్ చేయండి అంటారు. అందరూ ఒక 2-3 లాక్స్ ఉంటదని గెస్ చేస్తారు. బట్ అది 8-10 లాక్స్ ఉంటదని చెప్తది శ్రీముఖి. 8-10 లాక్స్ స్పైస్ లెవెల్ అంటది. అంత స్పైస్ లెవెల్ ఉన్నట్టు అయితే అనిపించలేదు నాకు. ఎందుకంటే అంత స్పైస్ లెవెల్ ఇలా నోట్లో పెట్టుకోగానే ఇంకా మండిపోయి ఏడ్చేస్తారు అందరూ. ఎలా అంటే ఇంకా నువ్వొస్తాను నేనొద్దంటానులో సిద్ధార్థలాగా అయిపోతారు అంత స్పైసీలో ఉంటే. ఎందుకంటే ఆవిడిచ్చిన బిల్డప్ ఏంటంటే ప్రపంచంలోనే అతి స్పైసీ అని చెప్పి బిల్డప్ ఇస్తది. సో అంత స్పైసీ ఉంటే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ కొనసాగించలేరు, ఆడలేరు. ఇంకా నోట్లో మండిపోతుంటది, అలా ఎలా ఆడతారు? సో టాస్క్ ఆడారనమాట. ఆ చిల్లీ తినిపించేసి దాని తర్వాత మనోళ్ళు కుకీస్ తినాలి. 2 కుకీస్ ఇస్తారు. ఫస్ట్ ఒక కుక్కీ తినాలంటారు. బట్ తర్వాత 2 కుకీస్ తినాలంటారు. దానికి నలుగురిని సెలెక్ట్ చేస్తారు. అది సెలెక్ట్ చేసిన తర్వాత చెప్తారు. ఆ నలుగురు ఎవరంటే అమన్. ఆల్రెడీ ఫస్ట్ అమన్‌కి ఒక 50,000 స్పైస్ లెవెల్ చిల్లీ ఉంటదంటారు కదా! అది తినమంటారు. అది బైట్ చేస్తాడు అమను. చాలా పెయిన్ ఫీల్ అవుతాడు. చాలా మండిపోతది అమన్‌కి. అండ్ నెక్స్ట్ కూడా అమన్‌ని సెలెక్ట్ చేస్తది బిందుమాధవి. అమన్, దీపక్ సేనాపతి, సుమ, లైలా వీళ్ళందరిని సెలెక్ట్ చేస్తారు. సో వీళ్ళు నలుగురు టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడినప్పుడు ఆ టాస్క్ ఏంటంటే ఆ 2 కుకీస్ తినేసి బెలూన్స్ ఊదాలి. 25 బెలూన్స్ వాళ్ళ దగ్గర పెట్టుంటారు. ఆ కుకీస్ తిన్న తర్వాత వీళ్ళు ఆ బెలూన్స్ ఊదాలి. మధ్య మధ్యలో మిల్క్ కూడా తాగొచ్చు. మిల్క్ పెట్టారు అక్కడ. సో ఆ పాలు తాగుతూ ఆ బెలూన్స్ ఊదాలి. 25 బెలూన్స్ అగ్రెసివ్‌గా స్టార్ట్ చేస్తది ఈమె. ఎవరు? సుమ. చాలా బాగా ఆడుతది ఈ టాస్క్ అయితే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను సుమ దగ్గర నుంచి ఇంత మంచి పర్ఫార్మెన్స్ అనేది. సుమ అదే శ్రీముఖి కూడా అంటది, 2 రోజులు ఖాళీగా అలా కూర్చున్నావు డల్‌గా. నువ్వు ఏ టాస్క్ ఇంత ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తావు అనుకోలేదని చెప్పి సుమ కూడా అంటది. శ్రీముఖి కూడా అంటది. సో సుమ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తది. ఈ టాస్క్ అయితే శివంగివే పాట ఈ అమ్మాయికి వేయొచ్చు. అంత బాగా పర్ఫార్మ్ చేసింది. ఆమెకి మధ్యలో కళ్ళలో చేయి పెట్టుకుంటది. చేతులు పెట్టుకున్నందుకు మండుతాయన్నమాట. సో ఆమెకు కొంచెం ట్రీట్మెంట్ ఇస్తారు. కళ్ళలో డ్రాప్స్ ఏస్తారు క్లీన్ చేసి. అక్కడ ఒక గేమ్ పాజ్ చేస్తారనమాట. శ్రీముఖి పాజ్ చేయమని అడుగుతది. ఒక ఇనిషియేటివ్ తీసుకొని పాజ్ చేస్తారు. సో మళ్ళీ గేమ్ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్‌లో జస్ట్
జస్ట్ కొన్ని సెకండ్ డిఫరెన్స్ తోటి ఫస్ట్ దీపక్ గెలుస్తాడు, తర్వాత అమ్మ గెలుస్తాడు, తర్వాత సుమ గెలుస్తుంది. కంప్లీట్ చేస్తారన్నమాట టాస్క్ని. సో ఆ ముగ్గురు కంప్లీట్ చేస్తారు. ఈ లైలా ఇంకా కంప్లీట్ చేయలేకపోతుంది, అలాగే వదిలేస్తుంది అన్నమాట టాస్క్. ఆమె పర్సనాలిటీకి ఆమె అంత చేయడమే గ్రేటు. సో సుమ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది ఆ బాయ్స్తో పోటీ పడుతూ. ఇంకా అలాగే వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తారు, బాగా ఆడతారు టాస్క్. ఎవరు అమన్ అండ్ దీపక్ కూడా బాగా ఆడతారు ఈ టాస్క్ని. సో ఆ అబ్బాయిలతో పోటీ పడి అమ్మాయి బ్రీతింగ్ కూడా, అసలు బ్రీతింగ్ కెపాసిటీ చాలా ఉండాలి. అన్ని బెలూన్స్ ఊదాలంటే 25 బెలూన్స్ అంటే మామూలు విషయం కాదు. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ టాస్క్ అయితే. ఆ అమ్మాయికి ఎంత డెడికేషన్ ఉందో అర్థమవుతుంది, బిగ్ బాస్కి వెళ్ళాలని, హౌస్కి వెళ్ళాలని డెడికేషన్. అలాంటిది చెప్తా, ఆ అమ్మాయికి అన్యాయం చేశారు. శ్రీముఖ్ కూడా చెప్తుంది, నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా గ్రేట్ అని చెప్పి చెప్తుంది అనమాట సుమ గురించి. అండ్ వీళ్ళ గురించి దీపక్ అమన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ దీపక్ గెలుస్తాడు ఆ టాస్క్లోన. దీపక్ గెలిచిన తర్వాత థ్యాంక్స్ నవదీప్ అన్న, నువ్వు ఆ రోజు గ్రీన్ ఇచ్చినందుకు నేను నిలబెట్టుకున్నాను, ఇది నీ కోసం డెడికేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. ఒక చిన్న డైలాగ్ వేస్తాడనమాట, అతను ఫీల్ అయ్యి ఓకే అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బాయ్స్కి మాత్రమే అని చెప్పి శ్రీముఖి సర్ప్రైజ్ ఇస్తుంది. సో బాయ్స్ అందరు చేతులు లేపుతారు. దెన్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తారు, రోహిత్ అండ్ హేమంత్ని సెలెక్ట్ చేస్తారు. రోహిత్ హేమంత్ స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి టాస్క్ ఏంటో చెప్తారనమాట. నోస్ మీద పియర్సింగ్ చేసుకోవాలి, నోసు, ఇయర్స్, ఐస్, ఐబ్రోస్ ఎక్కడైనా పియర్సింగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ రాయండి అంటే రాస్తారు. వీళ్ళిద్దరు పేపర్స్ రాసి బిందు మాధవ్కి ఇస్తే ఇద్దరు సేమ్ రాస్తారు, నోస్ అండ్ ఇయర్స్, నోస్ అండ్ ఇయర్స్ అని చెప్పి రాస్తారు. సారీ, ఐబ్రోస్ అండ్ ఇయర్స్ రాస్తారు అనుకుంటా. దాని తర్వాత మీరు నోస్ రాస్తారు అనుకోండి, నోస్ రాస్తే ఇప్పుడే సెలెక్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడే టాస్క్ పెట్టేస్తాను ఎవరికొకరికి. ఎవరు నోస్ చెప్తారంటే ఇంకా వాళ్ళిద్దరూ మేమిద్దరం నోస్ మీద పియర్సింగ్ చేయించుకుంటాం అంటారు. సో అయితే ఇద్దరు ఓకే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మెలికి పెట్టారనమాట. శ్రీముఖి డౌట్ పెడుతుంది అనమాట, నోస్ అంటే ఓన్లీ ముక్కుకి ఇక్కడే కాదు, సెప్టంలో కూడా కావచ్చు, అంటే మధ్యలో గోడ ఉంటుంది కదా, ఆ నోస్ మధ్యలో గోడ మీద కూడా ఎక్కడైనా కావచ్చు పియర్సింగ్ అనేది. అంటే ఇంకా రోహిత్ భయపడి నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో రోహిత్ గివప్ ఇచ్చేస్తాడు, మన హేమంత్ చేస్తాడు అన్నమాట ఈ టాస్క్. సో హేమంత్ ఓకే అంటాడు, నేను చేయించుకుంటా అంటాడు. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటంటే బిందుమాధవ్ గారు ఫస్ట్ ఏమో నోస్కి చేస్తా అన్నారు, తర్వాత మాట మార్చేసి మీరు చేస్తారా లేదా అని అనుకున్నాను అనేసి అలా చెప్పాను, సో నువ్వు చేస్తావన్నావు కాబట్టి నోస్కే చేసుకో పర్లేదులే అన్నట్టు చెప్తానమాట. సో ఇక్కడ మాట మార్చేశారు అక్కడ. ఓకే, ఒక ఓన్లీ నోస్ అంటే మన ఇతను కూడా చేసేవాడు రోహిత్. అక్కడ రోహిత్ని పక్కకి జరిపేసి ఇతనికి ఆ నోసు సెప్టమ్కి కాకుండా నోస్కే చేశారనమాట, నోస్ అండ్ ఇయర్స్. అది అదే పియర్సింగ్ చేశారు. సో ఆ పియర్సింగ్ కూడా ఓల్డ్ స్టైల్లో చేశారు. ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ యూజ్ చేస్తే ఈజీగా టక్మని వెళ్ళిపోద్ది, హోల్ అయిపోతుంది, వెంటనే పెట్టేయచ్చు. బట్ ఓల్డ్ స్టైల్ యూజ్ చేశారు కాబట్టి అతనికి కొంచెం పెయిన్ ఉంటుంది. సో అతను ఆ టాస్క్ చేసిన తర్వాత నాకు ఇక్కడ అన్ఫేర్ శ్రీముఖి యొక్క డైలాగ్స్ అయితే చాలా ఇదనిపించింది, చాలా ఎలివేషన్ ఇచ్చింది ఈ టాస్క్కి. నిన్న ఇతను మన ఆర్కే టాటూ టాస్క్ వేయించుకున్నాడు కదా, తూ నా బతుకు అని చెప్పి. ఆ టాటూ వేయించుకున్నప్పుడు కూడా శ్రీముఖి ఇంత రియాక్ట్ అవ్వలేదు. హేమంత్కి ఏమో ఇంతగానం రియాక్ట్ అయింది, ఎందుకు రియాక్ట్ అయిందో నాకు అర్థం కాలేదు. చాలా ఎమోషన్ ఇచ్చింది. మధ్యలో ఓజస్ గంభీర ఒక బీజిఎం వేశారు. ఈ మధ్యకాలంలో అందరూ పియర్సింగ్ చేయించుకుంటారు, కమ్మలు కుట్టించుకుంటారు, ఇది అందరికి అలవాటే. బట్ ఇతను కుట్టించుకున్నందుకు అంత ఎలివేషన్ ఇచ్చి చెప్పడం అనేది నాకు నచ్చలేదు. అంటే ఓవర్గా హైప్ ఇస్తున్నాడు అనిపించింది శ్రీముఖి, ఓవర్గా ఎలివేట్ చేస్తున్నాడు అనిపించింది. అక్కడ ఏం లేదు, అతను ఏం అడుగుతాడంటే శ్రీముఖి అసలు పియర్సింగ్ అని అన్న వెంటనే, ఛాలెంజింగ్ అని అన్న వెంటనే సెప్టెంబర్కి కూడా సిద్ధమయ్యి ఈ షో మీద నీకున్న ప్రేమ కోసం నువ్వు చేసే ఈ డేర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి చెప్తుంది అనమాట. అతనికి ఆ షో మీద ఉన్న ప్రేమ గురించి శ్రీముఖి చెప్తుంది ఆ పియర్సింగ్ చేయించుకున్నందుకు. సో ఏమో అది నిజంగా ఉండొచ్చు, ఉండొచ్చు. అతని పర్ఫార్మెన్స్ అయితే ఇంతవరకు నాకు కనబడలేదు. ఎందుకంటే ఆడిషన్లో కూడా అతను ఏం చెప్పలేదు, ఏం చేయలేదు అసలు గేమ్. అసలు ఆడిషన్లో హేమంత్కి టాస్కే ఇవ్వలేదు. ఏ టాస్క్ ఇచ్చారు ఆడిషన్లో అతనికి? హేమంత్కి ఏ టాస్క్ ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమన్నా నాన్నకి ఫోన్ చేసి కూడా మాట్లాడాడు. అది కూడా నాకు డౌటే, అది రియలా స్క్రిప్టెడా కూడా తెలియదు, ఇంట్లో చెప్పొచ్చాడా ఏంటా కూడా తెలియదు. ఎవరికి తెలుసు అది రియలో స్క్రిప్టెడో? ఓకే, అది పక్కన పెడితే అతను ఏ టాస్క్లు సరే, అతనికి వచ్చిన టాస్క్ ఒకటి ఏంటి, ఆ బురద టాస్క్ వచ్చింది, బురద టాస్క్ చేశాడు. ఆ బురదలో జస్ట్ గ్రీన్ కార్డ్ తీశాడు, ఫేటు ఇంకా సెలెక్ట్ అయిపోయాడు. అతను వెంకీ వైప్స్ ఎలిమినేట్ అయిపోయాడు. టాస్క్ మీద ప్రేమతో అని చెప్పి ఇంకా చాలా డైలాగ్ వేసింది శ్రీముఖి. అంటే నాకు ఎందుకు బాధ అనిపించిందంటే, మన ఈ నవరసాల మామ ఆర్కేకి అంత ఎలివేషన్ ఇవ్వలేదు. జస్ట్ ఆర్కేకి ఒకటే అడిగారు. ఏం అడిగిందంటే శ్రీముఖి, జస్ట్ నీకేమైనా ప్రాబ్లం అవుతుందా,
పర్లేదా నీ జాబ్‌కేమైనా ప్రాబ్లమ్ అవుతుందా అన్నట్టు అడిగింది. తర్వాత ఇతను పర్లేదు మేడం నేను డేర్ చేస్తాను. ఇప్పుడు డెసిషన్ తీసుకుంటాను నేను. ఇంక తప్పదు నాకు వేరే వేరే చాయిస్ లేదు. ఇది పెద్ద ఆపర్చునిటీ నేను తీసుకుంటా అని చెప్పేసి అతను డేర్ చేసి అతను గవర్నమెంట్ జాబ్స్ అన్ని పక్కన పెట్టి టాటూ ఏసుకుంటే గవర్నమెంట్ జాబ్ రాదన్నా సరే ఆ డేర్ చేసి టాటూ ఏయించుకుంటాడు. తూ నా బతుకు అని అది గూడా. చీప్‌గా చండాలంగా తూ నా బతుకు అని ఏయించుకుంటాడు టాటూ. అది గూడా అతను గర్వంగా చెప్పుకుంటాడు. తూ నా బతుకు అని ఏయించుకున్నందుకు. అది అసలు డెడికేషన్ అంటే. ఇక్కడ ఇతను పియర్సింగ్ చేసుకుంటే కమ్మలు కొట్టుకున్నాడు. ఆ కమ్మలు తీసేస్తే రేపు పొద్దున ఆ బొక్కలు ఎవడికి కనపడవు. ఇతని టాటూ అందరికి కనబడతది. నాకు ఇక్కడ శ్రీముఖి నిన్న ఆ రామకృష్ణకి ఎలివేషన్ ఇచ్చుంటే బావుండనిపించింది. అతనికి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వలే. అతను ఏదో బాధపడుతుంటే నొప్పైనట్టు ఈవిడ కూడా బాధపడింది. సో, అంటే కొంతమందికే ఎలివేషన్ ఇస్తారా? అందరికి ఎలివేషన్ ఇవ్వరా? అందరు గేమ్స్ ఆడేవాళ్ళకి అందరికి ఎలివేషన్ ఇవ్వరా? అనేసి నాకు అనిపించింది. సో, ఇది నా ఫ్రస్ట్రేషన్, నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీ మీరు నన్ను కరెక్ట్ చేయాలని కూడా కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి. అండ్ నాకింకా శ్రీముఖి ఓవర్ యాక్షన్ ఇంకా డైలాగ్ శ్రీముఖి అయిపోలేదు. చెప్తా వినండి. మీరు ఒకవేళ ఎపిసోడ్ చూసుంటే మీకు అర్థం కాకపోయింటే మళ్ళీ చూడండి. అది మీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తది. ఓవర్‌గా డైలాగ్ చెప్పింది అనిపిస్తది. అతను చేసింది ఎంత అయితే అతనికేమో అంత ఎక్కువ అయిపించినట్టు అనిపించింది. ఓకే. అతను పియర్సింగ్ చేపించుకున్నాడు. పెయిన్ ఉంటది, నొప్పి ఉంటది ఓకే. బట్ రామకృష్ణతో కంపేర్ చేసుకుంటే నాకిదేమి గ్రేట్ అనిపించలేదు. ఎందుకంటే శ్రీముఖి ఓవర్ యాక్షన్ వల్ల. అంటే శ్రీముఖి ఓవర్ యాక్షన్ ఎందుకు చేసిందంటే నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి శ్రీముఖి అండ్ బిందుమాధవి ఇద్దరు కలిసి ఆ హేమంత్‌ని సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. అతను టాస్క్ ఆడలేదు. నా కోపం ఏందంటే మంచిగా ఆడే వాళ్ళని పక్కన పెట్టి ఇతను ఏ టాస్క్ ఆడకుండా ఆడిషన్‌లో ఎలా వచ్చేసాడో అర్థం కాలేదు. ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చెప్పుకొని వాళ్ళ ఇంటికి కాల్ చేసుకొని వచ్చేసాడు. ఆడిషన్ గెలిచేసి. వచ్చినోడు టాస్క్‌లు కూడా ఏమంత వీళ్ళందరితో కలిపి కంపేర్ చేస్తే పెర్ఫార్మన్స్ అనిపించలేదు. ఇప్పుడు అమన్ చూడండి. అమన్ ఎంత డెడికేటెడ్‌గా ఆడతాడు టాస్క్‌లు. కసి అంటే అమన్‌ది. దీపక్‌ది కసి, అమన్‌ది కసి, సుమది కసి. వీళ్ళు కసి మీద ఆడే టాస్కులు ఎవరు? శాలినిది కసి. కసి మీద ఆడే టాస్కులు. వీళ్ళు ఆడే టాస్కులు. ఇతనికొచ్చిందా ఛాన్స్ పియర్సింగ్ చేపించుకున్నాడు అంతే. కసి మీద నేను వేరే టాస్క్‌లన్నీ ఇంకా నేను ముందుండి చేస్తా అని చెప్పి ఏం చేయలేదు. సో, నాకది ఫ్రస్ట్రేషన్ వచ్చిందనమాట. శ్రీముఖి ఇంకా మళ్ళీ అంటది, "ఇప్పుడు అసలైన డేరింగ్ హేమంత్‌లా కనబడుతున్నావు. ఏం చెప్తావు? వై? ఎందుకు నీకు ఈ షో అంటే అంత పిచ్చి? ఎందుకు ఈ షో కోసం ఇంత చేస్తున్నావు?" అని అడుగుతదనమాట శ్రీముఖి. పియర్సింగ్ చేయించుకునేంత పిచ్చి నీకెందుకు ఈ షో మీద? అని అడుగుతదనమాట శ్రీముఖి. మనోడు ఏం చెప్తాడంటే ఆన్సరు నాకిది మీకేమనిపించిందో నాకైతే నవ్వొస్తది. ఎందుకంటే నాకిష్టము రియాలిటీ షోకి పోవాలనుండే వచ్చినా మంచిగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇది యాక్చువల్లీ. నా ఏజ్ పరంగా అయితే నేను చాలా ఫేస్ చేసినా అంటాడు. బట్ ఐ వాంట్ టు ఫేస్ రియాలిటీ. ఐ వాంట్ టు టేక్ రిస్క్. అందుకే నేను ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నా అన్నాడు. ఓకే బావుంది. నెక్స్ట్ శ్రీముఖి గారి ఒక డైలాగ్ చూడండి. నాకేందో ఇది స్క్రిప్ట్ లాగా అనిపించింది ఈ డైలాగ్ అయితే. అంటే అప్పుడు వాళ్ళు అనుకోని కావాలని అతన్ని లేపాలని చెప్పి లేపినట్టే అనిపించింది. ఏమంటదంటే మీకందరికీ ఆడిషన్ గుర్తుంది గదా! ఆడిషన్‌లో వాళ్ళ డ్యాడీ మాట్లాడిన విధానం గుర్తుంది గదా! ఇప్పుడు శ్రీముఖి గారు ఇక్కడ మాట్లాడే విధానం తనకు చెప్పే విధానం వినండి ఒకసారి. అసలు మీ నాన్నగారి రియాక్షన్, అమ్మగారి రియాక్షన్ ఎలారా ఉంటదిప్పుడు? అసలే మీ నాన్న సరిగ్గా మాట్లాడడంటావు. ఇప్పుడు ఇది జూషినాక అసలు ఆయన మీ జీవితం మొత్తానికే మాట్లాడనంటే మాట్లాడకపోతే అంటదనమాట శ్రీముఖి. నాకిది ఓవర్ యాక్షన్ అనిపిచ్చింది. ఓవర్‌గా వాళ్ళ నాన్న ఎందుకు మాట్లాడు జీవితాంతం? కొడుకు షోకెళ్ళాడు. 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష షోకెళ్ళిండు. ఎందుకు మాట్లాడు? అంత పెద్ద షోకి పోయి అతనేదో ఏషిండు. ఎందుకు మాట్లాడాలి డాడీ? మొన్ననే వాళ్ళ డాడీ ఆడిషన్‌లోనే మంచిగా మాట్లాడిండు డాడీ. నవ్వుకుంటూనే మాట్లాడిండు. నార్మల్‌గానే మాట్లాడిండు. ఇతను చెప్పినంత ఏమి ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడినట్టు ఏం మాట్లాడలేదు అతను. ఆళ్ళ డాడీ మామూలుగా మాట్లాడాడు. సో, ఇప్పుడు కూడా ఆళ్ళ డాడీ మామూలుగా మాట్లాడతాడు. ఇతను షోకెళ్ళాడని తెలీదా? ఆ రోజు ఆడిషన్స్‌లో తెలీదా? వాళ్ళ అమ్మకి తెలీదా? నా కొడుకు షోకెళ్ళాడని చెప్పకుండా వచ్చేస్తాడా? పోనీ ఆ విషయం కూడా చెప్పలేదా మనకి నేను ఇంట్లో చెప్పకుండా వచ్చానని. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ డాడీ ఎందుకు అలా రియాక్ట్ అవుతాడు? ఏమంత జీవితాంతం మాట్లాడకుండా ఎందుకుంటారు కొడుకుతోని? అంతంత గొడవలైతేనే మాట్లాడిండు. ఏంది పియర్సింగ్ చేసుకున్నందుకు అతను మాట్లాడ్డా? నాకిది మరీ ఓవర్ అనిపించింది శ్రీముఖి గారి డైలాగ్స్. మీరేమైనా అనుకోండి. మీరు తిట్టుకోండి కామెంట్స్‌లో. నాకు నెగెటివిటీ వస్తే రాని. బట్ ఇదైతే నాకు అనిపించింది. నాకు పర్సనల్‌గా నేను ఫీల్ అయ్యాననమాట. అంటే ఇతనికి ఓవర్ ఎలివేట్ చేసి రామకృష్ణకి ఎందుకలా ఎలివేట్ చేయలేదని నా ఫీలింగ్ అనమాట. అతనికి కూడా ఒక ఎపిసోడ్ వస్తది. అతనికి కూడా ఒక ఇదొస్తది హైప్ వస్తది గదా! హేమంత్‌ని ఎందుకు హైప్ ఇస్తున్నారు? ఊకే హైప్ ఇస్తున్నారు ఎందుకు అని అనిపిస్తుంది నాకు. ఏ దీనికోసం ఇంకొక రీజన్ కూడా చెప్తా.
ఎపిసోడ్ అంతకు ముందు ఎపిసోడ్‌లో జ్యూరీ ఎలా అనిపించింది మన వాళ్ళ డేరింగ్ ఈ డేస్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అని శ్రీముఖి లాస్ట్‌లో అడుగుతది ఎపిసోడ్ లాస్ట్‌లో. అప్పుడు బిందు మాధవ్ గారు నాకు అందరూ బాగా ఇంత తెగిస్తారనుకోలేదు. ఇంత డెడికేటెడ్‌గా ఉంటారనుకోలేదు. బట్ హేమంత్ కమ్‌బ్యాక్ ఇచ్చినందుకు హేమంత్ బ్యాక్ ఆన్ ద చైర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్తదనమాట బిందు మాధవ్ గారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆల్ ది బెస్ట్ హేమంత్. నెక్స్ట్ మంచిగా పర్ఫార్మ్ చేయి. ఏదైతే లక్‌తో పోయింది నెక్స్ట్ మంచిగా పర్ఫార్మ్ చేయి టాస్క్‌లలో అని చెప్పి పర్టిక్యులర్‌గా హేమంత్‌ని మెన్షన్ చేసి చెప్తది. శ్రీముఖి అడిగింది జ్యూరీ మీకు ఎలా అనిపించింది అందరి పర్ఫార్మెన్స్ అంటే సెపరేట్‌గా హేమంత్‌దే మెన్షన్ చేసి బిందు మాధవ్ గారు చెప్తారు. అది ఎందుకు చెప్తారో నాకు అర్థం కాలేదు. స్పెషల్‌గా ఆ ఒక్క హేమంత్‌కి ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నారు? హైప్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓవర్ హైప్ ఆ పిల్లోడికి. ఇంక ఇతను శ్రీముఖి ఎలా అనేసరికి ఐ విల్ కన్విన్స్ మై ఫాదర్ అంటాడనమాట. ఆళ్ళ ఫాదర్‌ని ఇతను కన్విన్స్ చేసుకుంటాడంట. మేబీ ఇతను ముందు నుంచే అలాంటి కమ్మలు గిమ్మలు కుట్టించుకోవాలనుకుండొచ్చు. లేకపోతే లేకపోయిండొచ్చు. ఫ్యాషన్ అనుకుండొచ్చు. ఏదైనా అనుకుండొచ్చు. మనకేం తెలీదు. వాళ్ళ ఫాదర్ ఏమి అంటాడా అనడో తెలీదు. నేను కూడా జడ్జ్ చేయలేను. బట్ నాకు అనిపించింది అయితే ఇది. అంటే మరి శ్రీముఖి గారి ఓవర్ యాక్షన్ ఎక్కువ అనిపించింది. నాకు శ్రీముఖి అంటే చాలా ఇష్టం. బట్ ఎపిసోడ్‌లో వీళ్ళు రేటింగ్స్ కోసం దీనికోసం ఇలా కావాలనే చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుందనమాట. వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి చేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్‌లో చాలా మందికి అన్యాయం కూడా జరిగింది. మాట్లాడుకుందాం. నెక్స్ట్ వాటర్ క్యాన్స్ టాస్క్ అవుతదనమాట. క్యాన్స్ ఉంటాయి. దాంట్లోపల ఒక లిక్విడ్ ఎయాలి. వాటర్ అదే వేరే కలర్‌లో ఉంటది. ఆ లిక్విడ్ ఏసే టాస్క్ అనమాట. ఏసేటప్పుడు మామూలుగా గాదు. వాళ్ళు వైబ్రేటర్స్ పెడతారనమాట. టాస్క్‌లో కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆ వైబ్రేటర్స్ అనేది రివీల్ చేస్తారు. సో, దీనికోసం ఫస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ అవుతది. లయాకి అండ్ మిగతా వాళ్ళకి. ఎవరెవరు ఈ టాస్క్ చేస్తారో చెప్పండి అంటే ఇంక అందరూ చేతులు లేపుతారు. లయ నేను చేస్తా, నేను చేస్తా అంటది. నేను కూడా నేను చేస్తా అంటే ఆర్గ్యుమెంట్ చేస్తదనమాట వాళ్ళతోటి. అవతల క్యాండిడేట్స్ తోటి నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చింది. బెలూన్ టాస్క్‌లో ఇప్పటిదాకా బెలూన్ సూజిన టాస్క్‌లో. సో, మాకు ఆపర్చునిటీ రాలేదని చెప్పి అంటుంటే లయ లేదు నాకు ఆపర్చునిటీ వచ్చింది. బట్ నాకు ఈ ఆపర్చునిటీ కూడా కావాలి అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తది. మస్తు ఆర్గ్యూ చేస్తది. సో, ఆ టైంలో ఆర్గ్యుమెంట్ అయితుంటది వాళ్ళది. అప్పుడు శ్రీముఖి అంటది, "రోహిత్‌కి చెప్పండి ఫైట్ చేస్తే ఇలా చేయమని. ఫైట్ ఇలా చేయాలని చెప్పేసి రోహిత్‌కి చెప్పండి" అనేసి అంటదనమాట. సో, అంటే రోహిత్ నాకిక్కడ నచ్చిందేంటంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో నచ్చింది. రోహిత్ కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. ఎలా మాట్లాడగా చాలా తక్కువ మాట్లాడతాడు. సో, అతని నుంచి ఆ ఇంట్రోవర్ట్ అనుకుంటా బాగా. అతని నుంచి బయటికి రప్పించడానికి, అతనిలోని ఫైర్‌ని బయటికి తెప్పించడానికి ఈ ఎపిసోడ్ మొత్తం కృషి చేశారు మన జడ్జెస్ అయితే. అతన్ని రెచ్చగొట్టడానికి, అతనిలోని ఫైర్‌ని బయట తీయడానికి, పాలిష్ చేయడానికి చేశారనమాట. ఇతన్ని పాలిష్ చేస్తే బిగ్ బాస్ హౌస్‌కెళ్ళడానికి పనికొస్తాడు. ఇతనికి అన్ని క్యాపబిలిటీస్ అని నాకు గూడా అనిపిస్తుంది. వాళ్ళకి గూడా అనిపించింది జడ్జెస్‌కి. నాకు తెలిసి ఇతను పర్ఫెక్ట్ క్యాండిడేట్ బిగ్ బాస్ హౌస్‌కెళ్ళడానికి. టాస్క్‌లన్నీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడంట మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో, అతను ఆ నెక్స్ట్ క్లిప్స్ టాస్క్ ఉంటది. పర్ఫార్మ్ చేస్తాడు. సో, ఆ క్యాన్స్ ఉంటాయి. 2 క్యాన్స్ ముందు 2 క్యాన్స్ పెడతారు. అండ్ వీళ్ళు అక్కడి నుంచి వాటర్ గ్లాసెస్‌లో తీసుకొచ్చి ఆ క్యాన్స్‌లో ఎయ్యాలి. కింద కాళ్ళకి కట్టేస్తారనమాట. సో, ఆ కట్టే దాంట్లో మన ఎవరు దాన్నేమంటారో మర్చిపోయాను. కట్టేది సారీ. ఇంతకుముందు టాస్క్‌లలో తక్కువ అవకాశం వచ్చినోళ్ళు ఎవరు లీస్ట్‌గా అవకాశం వచ్చినోళ్ళు ఎవరు చేతులు లేపనంటే లెగనంటే వీళ్ళందరూ లెగుస్తారనమాట. రోహిత్ లెగడు. కొంతమంది లెగరు. రోహిత్ నీకు నువ్వు లెగవా? నువ్వు ఆడవా? అని చెప్పేసి నవదీప్ అంటాడనమాట. అంటే నవదీప్ ఇంక లేస్తాడు. లేచి ఇంకా ఛీ! రోహిత్ ఇంక లేస్తాడు. లేచిన తర్వాత రావయ్యా రా అని చెప్పేసి రోహిత్‌ని పిలుస్తారు. అభిజిత్ అనుకుంటా. అభిజిత్ నవదీప్ పిలుస్తారు. సో, వస్తాడు. వచ్చిన తర్వాత అతన్ని మళ్ళీ పంపించేస్తారనమాట. ఎలా బిందు మాధవ్ గారు అతని చెయ్యి లేపలేదు. సో, అంత ఇంట్రెస్ట్ లేదేమో రోహిత్‌కి అని చెప్పేసి పంపించేస్తది. నాకిక్కడ అర్థం కానిది ఎందుకు పిలిచారు? ఎందుకు పంపించేసినారు ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఆడమని చెప్పి మళ్ళా ఎందుకు పంపించేశారు? అర్థం కాదు. అండ్ ఆ బెలూన్స్ టాస్క్ అయిపోయిన తర్వాత సారీ. అండ్ ఆ పియర్సింగ్ టాస్క్‌లో కూడా పియర్సింగ్ టాస్క్‌కి నలుగురు పిలుస్తారు. నలుగురిని పిలిచి ఇద్దరిని పంపించేస్తారు. ఎవరిని? అమన్, దీపక్‌ని. మళ్ళీ స్టేజ్ మీదకి ఎందుకు పిలవడం? మళ్ళీ పంపించేసేదానికి. అమన్, దీపక్ ఇంతకుముందు ఆడారు. ఇప్పుడు అవసరం లేదని చెప్పి అంటారు. బాయ్స్ రండి అంటారు. అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆళ్ళిద్దరిని పంపించేస్తారు. కామెడీ కాకపోతే ఇక్కడ వీళ్ళని పిలుస్తారు. స్టేజ్ మీదకి మళ్ళీ పంపించేస్తారు. ఇక్కడ రోహిత్‌ని మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ పంపించేస్తారు. బిందు మాధవ్ ఏమో అతను చేయి లేపలేదు. అతనికి ఇంట్రెస్ట్ లేదేమో అని చెప్పి పంపించేస్తది. ఫెయిర్ కాదు వేరే వాళ్ళని పిలుద్దామని చెప్పి. నాకిక్కడ
ఏదో జరుగుతుంది అనిపిస్తుంది మొత్తానికైతే. తర్వాత రుచిత అని పిలుస్తారు. రుచిత అని పిలిచిన తర్వాత రుచిత వస్తది. రుచిత వచ్చి రుచిత అండ్ ప్రియాంక. ప్రియాంక, రుచిత వీళ్ళిద్దరు ఆడతారనమాట ఈ టాస్కు. వీళ్ళిద్దరు ఆడేటప్పుడు అదే కడతారు కదా! ముందు కాలుకి కడతారు కదా! కాలుకి రెండు కాళ్ళకి దగ్గరికి అయినట్టు కట్టాలనమాట. టైట్‌గా అయినట్టు కట్టి, వాళ్ళు నడుచుకుంటా వెళ్ళి ఆ కాలు కట్టిన తర్వాత గ్లాస్ తోటి చిన్న గ్లాస్ తోటి వాళ్ళు వాటర్ అందులో పొయ్యాలి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాటర్ పొయ్యాలనమాట. వచ్చి ఆ క్యాన్‌లో పొయ్యాలి. మన వాటర్ టిన్స్ ఉంటాయి కదా! వాటిలో. అలాంటి దాంట్లో పొయ్యాలి. అయితే రుచిత, రుచిత గాయత్రిని అంటది. అంత టైట్‌గా కడితే నేనెలా నడుస్తాను అంటది. నేనెలా నడుస్తాను జస్ట్ ఒక మాట అంటది. అంత టైట్‌గా కడితే నేనెలా నడుస్తాను అంటే, అదే కదా టాస్క్ అని గాయత్రి అంటది. ఇక్కడ నాకు శ్రీముఖి గారు కొంచెం ఓవర్ అనిపించారు ఇక్కడ గూడా. చెప్తా వినండి. నడవడానికి రాకూడదనే గదా కడుతున్నాం ఇది. ఎందుకు కడతాం మరి? నీ ఒక్కదానికే చేస్తున్నామా? పక్కోళ్ళకి కూడా చేస్తున్నాం. నీ ఒక్కదానికి చేస్తే అన్‌ఫెయిరు. వేరే వాళ్ళకి కూడా చేస్తే ఫెయిరు అని అంటదనమాట. సో, ఇన్ని మాటలు అంటది. అంటే ఇంకా ఈ అమ్మాయి అన్‌ఫెయిర్, ఫెయిర్ అని గాదు. నాకు కొంచెం కంఫర్టబుల్‌గా లేదు అంటది. కంఫర్టబుల్‌గా లేదంటే, కంఫర్టబుల్ ఏంది ఇక్కడ టాస్క్ ఆడనీకి వచ్చావు నువ్వు. ఇక్కడ టాస్క్ ఆడనీకి వచ్చి నీకు గట్టిన తర్వాత అన్‌కంఫర్టబుల్ అంటావేంటి? అన్‌కంఫర్టబుల్ అంటదేంటి? అని చెప్పేసి అంటదనమాట. నాకిక్కడ ఏమర్థమైందంటే రుచితకి టాస్క్ అర్థం గాలేదు. సో, టాస్క్ అర్థం గాలేదు, అర్థమైంది. పోనీ అర్థమైందో, అర్థం కాలేదో పక్కన పెడదాం. ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఏముంటదంటే, నాకు ఇక్కడ టైట్ కట్టేస్తుంటే బ్లడ్ క్లాట్ అయితది అని ఆమె చెప్తుందనమాట. బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు అని ఆమె చెప్తుంది. మనకు సరిగ్గా వినపడనివ్వలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి మీకు వినిపిస్తది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతది. మరీ అంత టైట్‌గా కడితే అంట. టైట్‌గా కట్టొచ్చు. 2 కాళ్ళు దగ్గర చేసి టైట్‌గా కట్టొచ్చు. బట్ ఈ మామూలుగా ఒక కాలుకి కట్టినప్పుడు ఇలా ఇలా బిగించేస్తే ఏమవుతది? మన బ్లడ్ ఆగిపోతది. అక్కడ తిమ్మిరి పట్టేస్తది. నడలేరసలు. సో, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతది. అలా కాకుండా 2 కాళ్ళు దగ్గరికి కట్టడం ఒక ఎత్తయితే, ఇదైతే ఆమె ఏం చేస్తది కాలుకి ఇలా టైట్‌గా కట్టేస్తే ఏమైపోతది? సో, బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు. సో, ఆ అమ్మాయి అది చెప్తదనమాట అక్కడ. నాకు అక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి ఉద్దేశ్యం అది. శ్రీముఖి అయితే అసలు ఎంత ఫైర్ అయిందంటే ఆ అమ్మాయి మీద. ఫైర్ అయ్యి పంపించేసింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మాటలు కూడా సరిగ్గా వినట్లా. సరే నెక్స్ట్ ఎవరొస్తారండి? నెక్స్ట్ ఎవరొస్తారండి? రండి రండి అంటుంది. ఈ అమ్మాయి ఏంటి నాకు కంఫర్టబుల్‌గా కట్ అంటుంది. ఐ థింక్ షీ వాంట్స్ కంఫర్ట్. హూ వాంట్స్ టు ప్లే? కమ్ 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 అంటదనమాట. ఎవరు ఆడతారు రండి. నెక్స్ట్ ఎవరు ఆడతారు రండి. ఆమెకు కంఫర్ట్ కావాలి అని అంటది. ఈ అమ్మాయి ఏమో అలా కాదు నాకు బ్లడ్ సర్క్యులేట్ అవ్వట్లేదు అని చెప్తుంటది కానీ మనకి అన్నీ మనకి కొంచెం అక్కడ కట్ చేస్తారు. ఆమె వాయిస్ మ్యూట్ చేస్తారు. ఆ అమ్మాయి పాపం గోడు చెప్పుకుంటూ ఉంటది. ఇంకా ఆ అమ్మాయి చెప్పే లోపల ఈ శ్రీముఖి అటు వెళ్ళిపోద్దనమాట వాళ్ళ దగ్గరికి. మీరు రండి రండి అని చెప్పి ఝాన్సీ రా అంటది. ఝాన్సీ రా అని చెప్పేసి ఝాన్సీకి కడతారనమాట. ఝాన్సీకి సేమ్ గాయత్రి ఇంతకుముందు ఎలా కట్టావు అలాగే కట్టు గాయత్రి. ఝాన్సీ నీకు కూడా ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు వెళ్ళిపో అనేసి అంటదనమాట. సో, ఇటు సైడ్ ప్రియాంక ఫిక్స్, ఇటు సైడ్ ఝాన్సీ ఫిక్స్. ఝాన్సీకి, ప్రియాంకకి కడతారు. ఝాన్సీకి టైట్‌గా కట్టి ఝాన్సీకి కాళ్ళు దగ్గరగుంటాయి నేను గేమ్‌లో అబ్జర్వ్ చేస్తే. అండ్ ప్రియాంకకి కొంచెం లూజ్‌గా కట్టినట్టు అనిపిస్తది నాకు. మీరు గేమ్‌లో అబ్జర్వ్ చేసి చూడండి. ప్రియాంక కాళ్ళు కొంచెం వైడ్‌గా ఉంటాయి. నడడానికి ఈజీగా ఉంటాయి. బట్ ఝాన్సీకి టైట్‌గానే ఉంటాయి. ఫైనల్‌గా ఝాన్సీ ఆ టాస్క్ గెలుస్తది. మళ్ళా వైబ్రేటర్స్ కూడా పెడతారు కదా! షాక్ ఇస్తారు. సో, ఇలా గెలిచి ఆ టాస్క్‌కి ఝాన్సీ ఎలాగైనా గెలుస్తది. షాక్స్ ఇచ్చిన తర్వాత కూడా వైబ్రేషన్ ఇచ్చిన తర్వాత. ఆ తర్వాత ఝాన్సీ అంటది మీకు ఇలా ఇంత డెడికేటెడ్‌గా ఎలా చేశారు టాస్క్ షాక్ ఇచ్చినా గాని ఎలా చేశారు? చాలా గ్రేట్ అని చెప్పి అంటే, ఝాన్సీ అంటది నాకిది పెద్ద విషయం అనిపియదు. మా డ్యాడీతో కంపేర్ చేసుకుంటే. మా డ్యాడీ ఇంతకుముందు షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతది. ఆయన, ఆయన కరెంట్ పట్టుకుంది. మళ్ళా తర్వాత వదిలేసింది. లేకపోయింటే మా డ్యాడీ ఈ పాటికి మా దగ్గర ఉండేటోడు కాదు అని చెప్పి బాధపడతది. కొంచెం ఎమోషనల్ అవుతది. సో, ఇక్కడ ఎమోషనల్ సీన్ వస్తదనమాట. సో, ఇంకా అమ్మాయి ఆ సిట్యుయేషన్ తలుచుకొని బాధపడతది. కొంచెం అది జనాల్లో గూడా ఎమోషన్‌గా ఎళ్తది బాగా. అండ్ దాని తర్వాత ఆ టాస్క్ అయిపోతే ఝాన్సీ గెలిచేస్తది. ఒక్క జస్ట్ 1 సెంటీమీటర్ 1 ఎంఎల్ దీనితోని గెలిచేస్తదనమాట ఝాన్సీ. ప్రియాంక జస్ట్ 1 ఎంఎల్‌తో ఓడిపోతది. నెక్స్ట్ క్లిప్స్ టాస్క్ ఉంటది. రోహిత్‌ని పిలుస్తారు. మన గాయత్రి గారిని పిలుస్తారు. జోష్నాని పిలుస్తారు. సో, వీళ్ళు ముగ్గురు క్లిప్స్ టాస్క్ ఆడతారు. ఆహ్, స్టార్ట్ చేస్తారు క్లిప్స్ టాస్క్. క్లిప్స్ ఏమంటే మన బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా! అవి మొత్తం బాడీకి ఎన్ని పెట్టుకుంటే ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టనమాట. అక్కడ ఒక 500 క్లిప్స్ పెడతారనమాట. ఆ క్లిప్స్‌లో ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు విన్ అయినట్టు
చెప్తారనమాట. సో ఇంకా స్టార్ట్ చేస్తాడు టాస్క్. స్టార్ట్ చేయగానే మనోడు స్మార్ట్‌గా స్టార్ట్ చేస్తాడు రోహిత్. నాకిక్కడ చాలా నచ్చాడు. సూపర్ ఆడతాడు రోహిత్ అయితే ఈ టాస్క్. రోహిత్‌లోని ఆ ఫైర్ అనేది, తెలివితేటలు, బ్రెయిన్ అనేది, బ్రెయిన్ గేమ్ అంటాడు కదా స్టార్టింగ్ ఆడిషన్స్‌లో, ఇక్కడ బయటకొచ్చింది రోహిత్ బ్రెయిన్ అనేది, రోహిత్ పర్ఫార్మెన్స్ అనేది మస్తు అనిపించింది నాకు. రోహిత్ నచ్చాడు. ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు రోహితే నచ్చాడు. సో, రోహిత్ స్టార్టింగు బ్రెయిన్ యూజ్ చేసి తెలివిగా, ఎవరైనా అదే చేస్తారు బ్రెయిన్ ఉన్నోడు. కింద కాళ్ళు బొటన వేళ్ళు ఉంటాయి కదా! కాలు వేలు ఉంటాయి కదా! ఫింగర్స్‌కి పెట్టుకుంటాడు కాళ్ళకి. ఇప్పుడు మనం చేతులకి పెట్టుకుంటే, మనం నెక్స్ట్ ఎలా పెట్టుకుంటాం? ఇటు అటు ఎలా పెట్టుకుంటాం? వీళ్ళిద్దరు ఆడపిల్లలు చేతులకి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈమేమో చెవులకి ఇక్కడ పెట్టుకుంటది. ఎవరు? గాయత్రి గారు. సెన్సిటివ్ పార్ట్స్ అంటాడుగా నవదీప్. ఐ థింక్ ఇదే అనుకుంటా. ఇక్కడ అండ్ చెవులకి పెట్టుకుంటది ఆవిడ. సెన్సిటివ్ పార్ట్స్. ఈమె చేతులకి పెట్టుకుంటది జోష్న. సో, రోహిత్ అలా పెట్టుకుంటుంటే ఇంకా అభిజిత్, నవదీప్ వీళ్ళందరూ, బిందుమాధవి, శ్రీముఖి వీళ్ళందరూ స్టేజ్ మీదే ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. వావ్! మనోడు స్మార్ట్‌గా ఆడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఉంది మనోడికి ఉంది. ఇంత లేటా అని అభిజిత్ అంటాడు. అభిజిత్ కాదు, నవదీప్ అంటాడు. రోహిత్ టాస్క్‌లు ఆడగలడు. రోహిత్‌కి బ్రెయిన్ ఉంది అనేసి. అతను చెప్పిన బ్రెయిన్ గేమ్ నిజమే అని చెప్పి చాలామంది అనుకుంటారు. సో, రోహిత్ ఈ ఒక్క గేమ్ తోటి ప్రూవ్ చేసుకున్నాడు రోహిత్‌ని. అతనికి ఆపర్చునిటీ వచ్చింది. ఇది యూజ్ చేసుకున్నాడు. అండ్ గాయత్రి గారు స్టార్టింగ్‌లోనే ఔట్ అయిపోతారు. ఆవిడ గివ్ అప్ ఇచ్చేస్తారనమాట. ఆవిడ ఆవిడ తట్టుకోలేరు ఆ క్లిప్స్. పెయిన్ వస్తాయి ఆమెకి. తట్టుకోలేరు. నా వల్ల కాదు అన్నట్టు అంటారనమాట. ఐ విల్ గివ్ అప్ అంటారు. బట్ జ్యోత్స్న మాత్రం గ్రేట్ అసలు. జ్యోత్స్న కూడా 72 క్లిప్స్ పెట్టుకుంటది జ్యోత్స్న. అండ్ రోహిత్ 109 క్లిప్స్ పెట్టుకుంటాడు. సూపర్ కదా! జ్యోత్స్న కూడా చాలా హైలైట్‌గా ఆడుతది ఈ గేమ్. 72 క్లిప్స్ పెట్టుకుందంటే మామూలు విషయం కాదు ఆ అమ్మాయి కూడా. అండ్ మా రోహిత్ కూడా 109 క్లిప్స్ పెట్టుకుంటాడు. సూపర్ అసలు. ఇద్దరు మంచిగా ఆడారు గేమ్. అండ్ గాయత్రి గారు స్టార్టింగ్‌లోనే ఔట్ అయిపోతారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఐస్ టాస్క్ ఉంటది. ఐస్ టాస్క్‌లో అపూర్వ గారికి నెక్స్ట్ ఐస్ టాస్క్ పెడతారు. ఆ ఐస్ టాస్క్‌లో అపూర్వకి అండ్ రుచితకి టాస్క్ పెడతారు. అండ్ వీళ్ళేంటంటే ఐస్‌లో కూర్చోవాలి. ఐస్‌లో కూర్చున్న తర్వాత వీళ్ళు 3 మినిట్స్ లోపల లెగాలనమాట. వాళ్ళంతట వాళ్ళే టైం కౌంట్ చేసుకొని 1, 2, 3, 4, 5 అని చెప్పి కౌంట్ చేసుకొని 6 3 జా 18 180 సెకండ్స్ ఆళ్ళు కౌంట్ చేసుకొని 3 మినిట్స్ కౌంట్ చేసుకొని 3 మినిట్స్‌కి దగ్గరగా లేవాలి. ఎగ్జాక్ట్‌లీ అని కాకుండా నియర్లీ 3 మినిట్స్ కౌంట్ చేసుకొని లెగాలి. దాంట్లో మన అపూర్వ గారు ఫస్ట్ లెగుస్తారనమాట. అపూర్వ గారి టైం పీరియడ్ వచ్చేసి 3 మినిట్స్ 14 సెకండ్స్. అండ్ ఫస్ట్ అపూర్వ గారు గెలుస్తారు. అపూర్వ గారి తర్వాత ఈవిడ రుచిత లెగుస్తది. 3 మినిట్స్ 18 సెకండ్స్ అంట. యాక్చువల్లీ ఇక్కడ నాకు కొంచెం డౌట్ వస్తదనమాట జడ్జ్‌మెంట్ మీద. మనకి ఆ స్టాప్ వాచ్ ఉంటది కదా! ఆ స్టాప్ వాచ్ అనేది అభిజిత్ దగ్గర ఉంటది. మనకది చూపించుంటే బావున్ను. అభిజితే చెప్తాడు టైమింగ్ అనేది. ఇప్పుడు అందులో ఆళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ లెగుస్తారు ఓకే. అపూర్వ లేచింది. బట్ ఆ టైమింగ్ అనేది మనకు చూపించాలి కదా! ఏ టైంకి లేచిందని మనం కూడా చూడాలి కదా! మన ఆడియన్స్‌కి అదొక, నాలాంటోళ్ళకి డౌట్ వస్తది. అది అది నిజంగా కరెక్ట్‌గా ఆమె గెలిచిందా? లేకపోతే ఈమె గెలిచిందా? ఆమె కరెక్ట్ టైంకి లేచిందా? ఈమె కరెక్ట్ టైంకి లేచిందా? అని నాలాంటోళ్ళకి డౌట్ వస్తది. ఎందుకంటే అది మనకు చూపించాల్సింది. ఆ స్టాప్ వాచ్ మనకు చూపించలేదు. ఆడియన్స్‌కి అది చూపించాలి. ఏ టైంకి లేచిందని. టైమర్ ఒకటి పెట్టాలి మనకి. సో, ఆ టైమర్‌కి ఆమె లేచింది. ఆయన అతనిది జూమ్ చేసి మనకు చూపించుంటే అతను పట్టుకున్న స్టాప్ వాచ్. నాకు డౌట్ ఉండేది కాదు. నాలాంటోళ్ళకి చాలా మందికి డౌట్ ఉండేది కాదు. బట్ అభిజిత్ చెప్తాడు ఫస్ట్ అపూర్వ గెలిచింది. కాబట్టి అపూర్వ గెలిచేసిందన్నాడు. ఈమె టైమ్ పీరియడ్ చెప్పడనమాట. ఏ టైంకి లేసింది, ఈమె డ్యూరేషన్ చెప్పడు. సో, ఈమె అడుగుతది. రుచిత క్వెషన్ చేస్తది. నాదెంత అని అడిగితే అప్పుడు శ్రీముఖి అడుగుతది. శ్రీముఖి అభిజిత్ అడిగితే అప్పుడు చెప్తాడనమాట. నువ్వు 4 మినిట్స్ లేట్‌గా లేచావు తల్లి. నీ టైమ్ పీరియడ్ వచ్చేసి 3 మినిట్స్ 18 సెకండ్స్ అని చెప్తాడు అభిజిత్. నాకిక్కడ కొంచెం డౌట్ వస్తదనమాట. సో, అది కరెక్టే చెప్పారా? లేకపోతే వాళ్ళు విన్ చేయాలనుకున్న వాళ్ళని విన్ చేశారా? అని నాకొక డౌట్ వస్తది. ఆల్రెడీ రుచితని శ్రీముఖి ఘోరంగా తిట్టింది అంతకుముందు. తిట్టుంటది. సో, ఆమెను కావాలని నెగెటివ్ చేసి, ఇలా చేసి ఆమెను పంపించేస్తున్నారా అన్నట్టు నాకు వచ్చింది. యాస్ ఎ ఆడియన్స్‌గా అందరికీ డౌట్ వస్తది. నాలాంటోళ్ళకి నాకు డౌట్ వచ్చింది. యాస్ ఎ ఆడియన్‌గా ఇది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటని కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, వెంటనే శ్రీముఖి కూడా మళ్ళీ నెగెటివ్ చేద్దామనే చూస్తది ఆమెని, రుచితని. ఎందుకు చెప్తున్నానంటే వినండి. ఇప్పుడు అపూర్వ 3 మినిట్స్ 14 సెకండ్స్‌కి లేచింది. రుచిత 3 మినిట్స్ 18 సెకండ్స్‌కి లేచింది. జస్ట్ 4 సెకండ్స్ తేడా అంతే ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి. పెద్ద తేడా ఏం లేదు. ఈ అమ్మాయి ఓడిపోయిందని చెప్పలేము. సో, పెద్ద తేడా ఏం లేదు. ఆడేటప్పుడు ఇద్దరికీ కన్‌ఫ్యూజ్ చేస్తారు.
ఆమెకి ఏబీసీడీలు చెప్పమంటారు ఉల్టా, ఈమెకేమో డైలాగ్ చెప్పమంటారు. ఈమె ఏమంటే ఏమేమంటే డైలాగ్ చెప్తది. బట్ ఇద్దరు ఆడారు. ఇద్దరు ఒకళ్ళు ఇప్పుడు ఇద్దరు ఆడినప్పుడు ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. సహజమే, తప్పులేదు. సో, నువ్వసలు ఏం ఎఫర్ట్స్ పెట్టలేదన్నట్టు మాట్లాడుతదనమాట శ్రీముఖి రుచిత గురించి. ఏమంటదంటే శ్రీముఖి, "రుచిత నేనేమనుకుంటున్నానో తెలుసా? నీ ఫోకస్ ఎందుకో ఎక్కడో షిఫ్ట్ అయ్యి ఎటో పోయింది అనుకుంటున్నా" అని అంటదనమాట. సో, లేదండి, లేదు అలా ఏం లేదు. నా ఫోకస్ బానే ఉంది. నేను బానే చేశా అని చెప్పి రుచిత అంటది. నాకిక్కడ రుచిత బా నచ్చుతదనమాట. ఎందుకంటే ఆవిడ ఒక అలిగేషన్ ఏసినప్పుడు నీ ఫోకస్ ఎటో పోయిందన్నప్పుడు, లేదు నాది అలాగే ఉంది. నేను కాన్సంట్రేషన్‌తోనే ఉన్నాను. నేను కరెక్ట్‌గానే చేశాను అని చెప్పి తనని డిఫెండ్ చేసుకుంటది. నాకు బా నచ్చింది. లేదు నేను బానే చేశాను. నాకు తెలుసు అని చెప్పి. ఆమెకి తెలిస్తే సరిపోతది కదా! ఆమె గెలిచినా, ఓడిపోయినా ఆమెకు తెలుసు. ఆమె కాన్ఫిడెంట్‌గా చెప్తుంది నేను బానే చేశానని. ఇప్పుడు జడ్జ్‌మెంట్ మీద నాకు డౌటొచ్చింది. మరి ఆ అమ్మాయికి కూడా నాకు తెలీదు. నాకైతే డౌటొచ్చింది. ఎందుకంటే ఆ స్టాప్ వాచ్ అనేది మనకు చూపిచ్చుంటే బావుండు ఆడియన్స్‌కి. చూపిచ్చలేదు అభిజిత్. అభిజిత్ దగ్గర పెట్టుకొని అభిజితే ఏదో నొక్కొని అభిజిత్ ఏదో రాసుకుంటే మనకేం తెలుస్తది? మనకది చూపిచ్చాలి కదా ఆడియన్స్‌కి. ఆ టైమింగ్ ఎంత, ఎన్ని సెకండ్స్‌కి లేచిందని. జనరల్‌గా బిగ్ బాస్‌లో చూపిస్తారు కదా టైమింగ్ అనేది. సో, అది అక్కడ నాకు మైనస్ పాయింట్ అనిపించింది. వాళ్ళు చూపించాల్సింది ఆడియన్స్‌కి చూపించలేదు. ఇంకా అపూర్వ కాకుండా ఈమె విన్ అయ్యి ఉంటే ఆ టైమింగ్ మనకు చూపించుంటే చెప్పలేము. రుచితాని పంపించేయడానికే ఇవన్నీ చేశారని నాకనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మళ్ళీ రుచిత ఓడిపోయిన తర్వాత కూడా అలా శ్రీముఖి అలా అనడం నాకు నచ్చలేదు. సో, దట్స్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే మరి కాన్సంట్రేషన్ ఉంటే విన్ కూడా అవ్వాలి కదరా అని శ్రీముఖి అంటదనమాట. నాకిది అర్థం గాదు. కాన్సంట్రేషన్ సరిగ్గా ఉంటే విన్ గూడా అవ్వాలంటే అది ప్రిడిక్షన్‌ది. సో, ఆళ్ళు ప్రిడిక్షన్ జేసుకొని లెక్క బెట్టుకుంటా ఉంటారు. కాన్సంట్రేషన్ ఉంది అంటే ఇప్పుడు ఒకళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్ బట్టి ఉంటది. అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి. ఏదో అందరికి ఒకేలాగా ఉండకపోవచ్చు. పోనీ ఓడిపోయింది అనుకో, ఆమె కాన్సంట్రేషన్ లేదో, ఉందో పక్కన పెడితే, ఒకళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు "నువ్విలా ఉన్నావు, అందుకే నువ్వు ఓడిపోయావు" అంటే కంపల్సరీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్ అవుతారు, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు ప్రతి గేమ్‌లో. దాంట్లో నువ్వు ఓడిపోయినందుకు ఎందుకలా అనాలి? నీ కాన్సంట్రేషన్ సరిగ్గా లేదు అందుకే ఆమేమన్నా ఎక్కువ డిఫరెన్స్‌తో ఓడిపోయిందా? జస్ట్ 4 సెకండ్స్ డిఫరెన్స్‌తో ఓడిపోయింది. ఓడిపోయిందంటే అది ఎక్కువ 10, 15 సెకండ్లు కూడా కాదు. జస్ట్ 4 సెకండ్లు లేట్, ఆయన చెప్పిన ప్రకారం 4 సెకండ్లు లేట్ లేచింది. సో, ఆయన కూడా అది మరి ఆమె నోట్ చేసుకున్నాడో లేదో నాకు తెలీదు. ఆమె అడిగితే ఏదో 4 సెకండ్స్ తర్వాత లేచావమ్మా అని ఉత్తిగా చెప్పినట్టు అనిపించింది నాకు. సో, అది సంగతి. ఒకళ్ళు ఓడిపోతే దానికి ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు లూజ్ అవుతారు గేమ్ అన్నాక. ఓడిపోతే నువ్వు ఓడిపోవడానికి నీకు కాన్సంట్రేషన్ సరిగ్గా లేదు. నీ కాన్సంట్రేషన్ ఎక్కడో షిఫ్ట్ అయింది. ఏమన్నా పెద్ద డిఫరెన్స్‌తో, పెద్ద మార్జిన్‌తో ఓడిపోయిందా రుచిత ఏమన్నా? నాకు అర్థం కాదు. శ్రీముఖి అలా అడగడం ఏంటి? శ్రీముఖి గారు అలా అలా అడగడం నాకు నచ్చలేదు. నేను నిజంగా డిసప్పాయింట్ అయ్యాను. రుచితని అలా చేయడం. ఆ అమ్మాయి కూడా కష్టపడింది. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయికి ఆపర్చునిటీస్ రాక అలా అయింది. వచ్చినాక ఆమె గ్రాబ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమెకు ఒక ఆపర్చునిటీ మీరే మిస్ చేశారు. మీరే పంపించేసారు ఆమె. ఇప్పుడేమో మీరే అంటున్నారు ఆ అమ్మాయి ఒక టాస్క్‌లో ఓడిపోతే ఎందుకు ఓడిపోయావు? ఎలా ఓడిపోయావు? కాన్సంట్రేషన్ పోయింది అంటున్నారు. నాకది నచ్చలేదు. ఇంకిప్పుడు మన జడ్జెస్ అందరూ కలిసి ఒక చెత్త డెసిషన్ తీసుకున్నారు మామ. బొక్కలో డెసిషన్. అదేంటంటే నలుగురిని మంచిగా ఆడేవాళ్ళని పక్కన పెట్టేసి, ఇంకా మంచిగా ఆడనోళ్ళని గూడా ఇందులో పెట్టుకొని టాప్ 15లో సెలెక్ట్ జేసి తీసుకున్నారు. నాకర్థం గాదు, సుమ గారు బాగా ఆడలేదా? సుమ గారు ఎఫర్ట్స్ పెట్టలేదా? సుమ కంటే గాయత్రి గారు బాగా ఆడారా? గాయత్రి గారు స్టార్టింగ్‌లోనే గివ్ అప్ ఇచ్చేసారు. సుమ బెటరా? గాయత్రి బెటరా? జ్యోత్స్న బెటరా? గాయత్రి బెటరా? రుచిత బెటరా? గాయత్రి బెటరా? లయ బెటరా? గాయత్రి బెటరా? లయ. సరే, ఆ హేమంత్‌ని గూడా ఏసుకున్నారు. ఆ హేమంత్‌ని తీసేసన్నా వీళ్ళని పెట్టొచ్చు కదా! ఎవరినో ఒకరిని. వీళ్ళందరూ బాగా ఆడారు. వీళ్ళలో సుమ గారినన్నా పెట్టొచ్చు కదా! సుమ అసలు మనం ఎక్స్‌పెక్ట్ జేసినామా అంత బాగా ఆడుతదని. అంత బాగా ఎఫర్ట్స్ పెట్టి ఆడుతదని ఎక్స్‌పెక్ట్ జేసామా? కళ్ళల్లో అది అంతగనం కారం తిని, కళ్ళల్లో కారం పెట్టుకొని గూడా ఎంత బాగా ఆడింది. సుమ గారికి అంత అన్యాయం చేయడం ఏంటి నాకర్థం గాలే. జ్యోత్స్న గూడా కష్టపడ్డది. జ్యోత్స్న 72 క్లిప్స్ పెట్టుకుంది. సుమ గారు ఆ టాస్క్ ఎంత బాగా ఆడారు. అబ్బాయిలతో పోటీ పడి ఆడారు. అంత మంచిగా ఆడిన వాళ్ళని పక్కన పెట్టేసి ఈమె ఒక్క టాస్క్ గెలవలేదు. ఒక్క టాస్క్ ఆడలేదు ఈమె. ఈమెని తీసుకున్నారు. ఒక టాస్క్ అది గూడా వస్తే గివ్ అప్ ఇచ్చేసింది. ఒకటేమో ఫోన్ కాల్ టాస్క్. ఆ ఫోన్ కాల్ టాస్క్ ఫోన్ రింగ్ అవ్వలేదు. అదొక టాస్క్ కూడా గాదు నా దృష్టిలో. ఇది టాస్క్ అసలు గివ్ అప్ ఇచ్చేసారు. ఇంక ఏం ఆడింది? ఈమెని ఏం చూసి తీసుకున్నారు గాయత్రి గారిని నాకర్థం కావట్లేదు. సారీ గాయత్రి గారి అభిమానులు చూస్తున్నారు. లేదా గాయత్రి గారు చూస్తున్నారు. ఏం చూసి తీసుకున్నారండి గాయత్రి గారిని? పోన్లే ఫార్చునేట్‌లీయో గాయత్రి గారు నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయారు. ఇది మనకున్న అప్డేట్. ఎలాగో దేవుడు కర్మ రిటర్న్స్ గదా! మన జడ్జెస్ ఏం చేసినా సరే అది అక్కడ టాలెంట్ ఉంటే ఉంటారు. లేకపోతే ఉండరు. అదైతే పక్కా.
కానీ ఇక్కడ అనవసరంగా టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసారనిపించింది. అదేం డెసిషన్ అండి? ఏం చూసి తీసుకున్నారు డెసిషను? బొక్కలో డెసిషను. సో, వీళ్ళు 4 మెంబర్స్ ఆ లూజ్‌ని తీసుకునే విధానం నాకు బా నచ్చింది. ఇక్కడి దాకా రావడమే గ్రేటు. సో, అని చెప్పి వాళ్ళు పాజిటివ్‌గా తీసుకున్నారు, స్పోర్టివ్‌గా తీసుకున్నారు. వాళ్ళకి బాధ ఉంటది. హౌస్‌లోకెళ్ళాలనే తపన వీళ్ళలో అయితే చాలా గట్టిగా ఉంది. బట్ వీళ్ళు మిస్ అయ్యారు. అండ్ సో, ఏం చేస్తాం అన్‌ఫార్చునేట్‌లీ వీళ్ళు వెళ్ళిపోవాల్సొచ్చింది. నాకు ఆ గాయత్రి గారి ఆడిషన్ కూడా నచ్చలేదు. ఆడిషన్‌లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఎక్స్ ఫ్యాక్టర్ ఏం లేదు. నార్మల్‌గా అనిపించింది. ఇంకా ఈ జోష్న ఆడిషన్ కూడా పెద్దగా అంతేం లేదు. వాళ్ళ ఫాదర్ గురించి చెప్పింది. తర్వాత ఇవంతా అంత టాస్క్ అంత బాగా ఏం చేయలేదు గానీ ఆడిషన్‌లో. బట్ గేమ్ అయితే బాగా ఆడింది. గేమ్‌లో చాలా ఎఫర్ట్స్ చూపించింది. అండ్ ఈవిడ ఆడిషన్‌లో బా చేసింది. గేమ్‌లో కూడా బా చేసింది సుమ గారు. సో, నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళకి అన్యాయం జరిగిందని. మీకు గూడా ఈ నలుగురికి అన్యాయం జరిగిందంటే అనిపిస్తే కామెంట్ జేయండి. నా టాప్ 4 అయితే సుమ, జోష్న, రుచిత, లాస్య. ఈళ్ళు నా టాప్ 4. వీళ్ళలో అందరికంటే కిందొస్తది గాయత్రి గారు నా 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 దృష్టిలో. మీకెవరనిపిస్తున్నారో కామెంట్ జేయండి. గాయత్రి గారిని తీసుకొని సుమ గారిని తీసుకోలేదు. వరస్ట్ డెసిషన్ అంటే ఇదే. గాయత్రి గారు ఏం పెర్ఫార్మ్ చేశారు అంతగానం సుమ గారి కంటే? సుమ ఎంత బా పెర్ఫార్మ్ చేసింది. మనం ఎక్స్‌పెక్ట్ చేసామా అసలు సుమ గారు అంత బాగా ఆడతారా? ఎంత హార్డ్ వర్క్ పెట్టింది. ఎంత డెడికేషన్ పెట్టింది. ఎంత శ్రమ, ఎంత కష్టపడింది సుమ. ఆమెకు అన్యాయం చేశారు పాపం. రుచిత ఒక మాట అన్నది అది నన్ను ఇంప్రెస్ చేసింది. అండ్ నవదీప్‌ని కూడా ఇంప్రెస్ చేసింది. ఏంటంటే అది నెక్స్ట్ టైమ్ వస్తే నేను సెలబ్రిటీ లాగా వస్తా అని రుచిత గారు అంటారు. నాకు మస్తు అనిపించింది ఆ డైలాగ్ అయితే. నిజంగా ఆవిడ టీవీలో ఆ స్టేట్మెంట్ పాస్ చేసిందంటే ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. సో, నాకు బాగా అనిపించింది. సో, ఇదండి ఇవాల్టి ఎపిసోడు. నా రివ్యూ గాని, నా ఒపీనియన్స్ గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ జేసి కింద కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కమెంట్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే కమెంట్ చేయండి. మీకిది ఫెయిర్ అనిపిస్తుందా? అన్‌ఫెయిర్ అనిపిస్తుందా? ఆ టాప్ 15 సెలెక్ట్ చేసుకున్నారు గదా! ఈ నలుగురుని వదిలేయడం మీకు ఫెయిర్ అనిపిస్తుందా? అన్‌ఫెయిర్ అనిపిస్తుందా? ఈ నలుగురిలో మీకెవరు నచ్చిన కంటెస్టెంటు? సుమ గారా? జ్యోత్స్న గారా? రుచిత గారా? లయ గారా? ఎవరా అని చెప్పండి. కమెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం 10,000కి దగ్గరగా ఉన్నాం. 10,000 ఫ్యామిలీ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పెడతాను. ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ పెడతా ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. హాయ్